భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి ఘన నివాళులు. అయితే చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చేపడుతున్నటువంటి ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లోని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సంస్థ వ్యవస్థాపక నిర్వాహకులు ఎంపీ ఆనందన్, అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జీవీఎస్ బాబు, సంస్థ ప్రధాన కార్యదర్శి కవిత రాణి ముత్తు, ఆంగ్ల మధ్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి గిరిజమ్మల్ ఘనంగా మహాత్మునికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ జీవీఎస్ బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహిళా హక్కుల ప్రదాత, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నా హృదయపూర్వక ఘన నివాళులు అని అన్నారు. సంస్థ ప్రధాన కార్యదర్శి కవితారాణి మాట్లాడుతూ మన భారతదేశం గురించి సామాజికంగా, ఆర్థికంగా ఏ రకమైన చర్చ జరగాలన్నా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు లేకుండా చేయలేమని, అందుకే ఆయన వర్ధంతి యావత్ ప్రపంచం మొత్తం జరుపుకుంటుందని, ఆయన ఎప్పటికీ చిరంజీవిగా మనం చేసే పనుల్లో ఉన్నారని, ఆ మహానుభావుడి స్ఫూర్తితో మనమందరం అభ్యుదయం వైపు అడుగులు వేయాలని, సమాజ నిర్మాణం చేయాలని అన్నారు. ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఆనందం ఓల్డ్ ఏజ్ హోమ్ సిబ్బంది అజయ్ రెడ్డి, ప్రసన్న, గౌసియా, సురేంద్రలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు మామూలుగా ఒక మనిషి చనిపోతే కొంతకాలం వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు, సన్నిహితులు, అనుచరులు, బంధువులు గుర్తుపెట్టుకుంటారు. కానీ ఈరోజు మన భారతదేశ చరిత్ర గురించి మాట్లాడాలన్నా, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాలన్నా, అంతెందుకు ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్థ గురించి మాట్లాడాలన్నా, ఒక స్త్రీ మూర్తి గురించి మాట్లాడాలన్నా, ఒక మీ గురించి మాట్లాడాలన్నా, నా గురించి మాట్లాడాలన్నా, దేని గురించి మాట్లాడాలన్నా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రస్తావన లేకుండా మనం మాట్లాడలేము. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందంటే 1925లో 1925లో రూపీ అండ్ ఇట్స్ ఆరిజిన్ అంటే రూపాయి మారకం దాని విలువ అనే ఒక గ్రంథాన్ని రాస్తే అంబేద్కర్ గారు దాన్ని ఎవాల్యూషన్ అంటే సమగ్ర మూల్యాంకనం చేసి వాళ్ళు లేక లండన్ నుంచి రాయల్ కమిషన్ వచ్చింది. అంత గొప్ప మేధావి. సో ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడానికి మూల కారకుడు, తర్వాత దానికి ఆద్యులు శ్రీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు అయినటువంటి సమానత్వ హక్కు అంటే ఇందాక మన ప్రధానోపాధ్యాయులు చెప్పినట్టుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్యాంగ సభ అధ్యక్షులు అయితే, ప్రాథమిక హక్కుల ముసాయిదీ కమిటీ చైర్మన్గా మన అంబేద్కర్ గారు అయితే, కానీ మిగిలిన వారి ఎవ్వరు కూడా కానీ వారి యొక్క విధి విధానాలు, వారి యొక్క విధులు సరిగా సక్రమంగా నిర్వర్తించలేని స్థితిలో యావత్ భారత రాజ్యాంగాన్ని మొత్తాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి కుల, మత, వర్ణ, వర్గ వైషమ్యాలకు తావు లేకుండా, చిన్న పెద్ద, పేద, ధనిక, ప్రాంత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అనుకూలమైన, ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని వేసినటువంటి రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఎలా అంటే ఈరోజు మన ఇంట్లో అమ్మ పనిచేస్తుంది, బయట పోతే నైట్ అంటే అప్పట్లో 18 గంటలు పనిచేసేవాళ్ళు, 14 గంటలు పనిచేసేవాళ్ళు. అట్లాంటిది 8 గంటల సేపు పని దినాలను సృష్టించింది ఆయనే. అలాగే ఈఎస్ఐ కింద వాళ్ళకి ప్రసూతి సెలవులని, స్త్రీలకు సపరేట్గా వాళ్ళ గవర్నమెంట్ ప్రత్యేక వసతులు అవసరమని అవి నేర్పించింది ఆయనే. అలాగే ఈరోజు మనం మాట్లాడుతున్న రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అనేది ఆయన యొక్క ఇదే. అలాగే ఈరోజు ఈ సంస్థ స్థాపించి అనాథలందరికీ మరియు అనాథులకు, నిరాధుల వాళ్ళకి ఒక ఇది పెట్టాలా, బస్ చేసే విధంగా ఒక సంస్థ నెలకొల్పాలంటే 1860 యాక్ట్ ప్రకారం చేయమని చెప్పి పొందుపరిచిన విధానము ఆ భారత రాజ్యాంగంలో ఉంది. ఆ విధంగా మనం చేసే పని ఏదైనా కానీ కర్త, కర్మ, క్రియ ప్రతి ఒక్కటి కూడా భారత రాజ్యాంగం ద్వారా కాకుండా మరి దీని ద్వారా కాదు. ఇందాక మనం అజయ్ సార్ చెప్పినట్టుగా బైబిల్, ఖురాన్, భగవద్గీత ఇవన్నీ కూడా మనందరికీ కులం మన ఒంటికి, మతం మన ఇంటికి మాత్రమే. కానీ సమాజంలో జీవించాలంటే మనకందరికీ
భారత రాజ్యాంగం అవసరం. ఈ రోజు ఇక్కడ నేను నిర్భయంగా మాట్లాడుతున్నానంటే కేవలం భారత రాజ్యాంగం వల్లనే. ఈ రోజు ఈ మహిళా మూర్తులు ఇంత గౌరవంగా ఇంత ఇదిగా ఉన్నారంటే కేవలం భారత రాజ్యాంగం పట్లనే. ఈ రోజు మీరంతా ఇంత సంతోషంగా, ఇంత స్వేచ్ఛగా, ఇంత ప్రశాంతంగా మీరంతా చదువుకుంటున్నారు, ఉచిత నిర్బంధ విద్యా హక్కు అనుభవిస్తున్నారు, 3 పూట్ల భోజనం చేస్తున్నారంటే కేవలం భారత రాజ్యాంగం పట్లనే. ఈ రోజు 1860 యాక్ట్ ప్రకారం 2002లో ఈ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి మీకు అందరికీ భాగ్యం కల్పించినటువంటి శ్రీ ఎంపీ ఆనందన్ గారు చేస్తున్నారంటే దానికి కేవలం భారత రాజ్యాంగం పట్టింది. సో ఇది అది కాదు, ప్రతి ఒక్క దానికి భారత రాజ్యాంగం పట్టే ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి నేను చెప్పేది ఏమంటే అందరికీ మరణం ఉంటుంది, కానీ సరే మన భారత రత్న, విశ్వరత్న డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బహుళ డాక్టరేట్లు, బహుళ ప్రావీణ్యం అంటే పట్టాలు సాధించి దాదాపు 64 పీజీలు చేసి 18 డాక్టరేట్ సాధించి ఇంత చేసిందంతా చేసి మనకు భారత రాజ్యాంగం నిర్మించారు. కాబట్టి ఈరోజు ఆయన లేకుండా ఏమి చేయరు. కాబట్టి ఆయన ఎప్పుడు మన మీద, మన మధ్య, మనతో పాటు, మన నాలుగుల మీద, మన పుస్తకాల్లో, మన విద్యలో, మనం చేసే పనిలో, మనం చేసే ప్రతి దైనందిన కార్యక్రమంలో ఆయన సజీవుడై ఉన్నాడు, చిరంజీవిగా ఉన్నాడు. సో కాబట్టి ఆ మహానుభావుడు యొక్క ఆ స్ఫూర్తితో, ఆయన యొక్క స్ఫూర్తితో మనమంతా కూడా ఎదగాలని, ఆయన రచించి మనకిటువంటి రాజ్యాంగ ఫలాలను మనమంతా సంతోషంగా అనుభవిస్తూ వారికి ఫలప్రదమైన ప్రతిరూపం మనం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ, ఉపాధ్యాయులందరికీ నమస్కరిస్తూ మరొకసారి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ నిష్క్రమిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై భీమ్.